కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నున్నట్టుకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో ఈ 3 వచనాల్లో ఉన్న భావం ఎక్కువ పరిశుద్ధులకే రాయబడింది. పరిశుద్ధంగా పిలువబడిన వారికే. దేవుని సంఘం యొక్క విశిష్టత, దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. దేవుని సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే దేవుని ఎరిగిన మనము అనేక మందిని ఆహ్వానించాలి, అనేక మందికి సాదృశ్యంగా మనం నివసించాలి. అంతేకాదు, దేవుని సంఘము ఎంతో పవిత్రమైనది. దేవుని సంఘం గురించి మనకు చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుని సంఘము యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు, శరీరధారంగా ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలోనే పేతురుతో చెప్పాడన్నమాట. నీవు నా సంఘమును ఈ బండ మీద కట్టుదువు అని. అంటే క్రీస్తు అను బండ మీద సంఘం కట్టబడుతుందని ఆ దినం మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరధారంగా ఉన్నప్పుడు. అయితే దేవుని సంఘము, అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏమంటే దేవుని మందరము అనగా జీవం కలిగిన దేవుని సంఘము అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. దేవుని మందిరము, దేవుని సంఘము అంటే దేవుడు తన స్వరక్తము చేత సంపాదించుకున్న సొత్తైన సంఘం. ఈ సంఘములో దేవుడు నివాసం ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే వారము ఆశామాషిగా ఏదో హేళనగా రావాలంటే రావాలని, మనుషులు చూసేటట్టుగా రావాలని, మనుషులు కనపడాలని ఆలోచనతో దేవుని సన్నిధికి రాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి జీవమగలిగినది. అది దేవుని సంఘములో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం చూద్దాం ఆ వాక్య భావం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యముడునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుని సన్నిధానములో మనము, దేవుని సన్నిధికి వచ్చే మనము, ఇది దేవుని సన్నిధి. ఏమేమి ఉంటుంది దేవుని సన్నిధిలో? ఆయన దృష్టి అంతా దేవుని పిల్లలపైనే. దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. దేవుని పిల్లలపైన దేవుని దృష్టి ఉంటుంది. ఎక్కడ? ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరంలో, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఆయన దృష్టి వారిపైన ఉంటుంది. ఆయన మనసు కూడా వారిపైన ఉంటుంది. చూడండి, అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. దేవుని మందిరము మనం ఆశామాషిగా దేవుని సన్నిధికి మనుషులు చూసేటట్టుగా రావాలి, ఏదో కాలక్షేపం కొరకు రావాలి, ఆదివారం కాబట్టి ప్రభుని నమ్ముకున్నామని రావాలి. ఒకవేళ మనము క్రీస్తును మనం అంగీకరించాం కాబట్టి మనం క్రైస్తత్వం తీసుకున్నామని, ఆ క్రైస్తత్వంలో మనం నడుచుకోవాలి కాబట్టి ఏదో ఆదివారం ముక్కుబడిగా దేవుని సన్నిధికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. అలా దేవుని సన్నిధికి రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే దేవుడు ఏమన్నాడు? నా దృష్టి అంతా ఈ మందిరంలో ఉంది, నా మనసంతా ఈ మందిరంలో ఉంది, ఈ సంఘంలో ఉంది. అలాగే
ఈ మందిరంలో చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తుంది. రెండోది, నా చెవులు దాన్ని వింటాయి. మనకు సమయం ఉంటే ఇంటికాడ చేసుకుందాంలే ప్రార్థన అనుకునే వారికి మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు కోరుకున్న స్థలం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తాడు, నేను మీ మధ్య నివసించున్నట్లు. నిర్గమకాండంలో ఆ మాట మనకు కనపడుతుంది. నిర్గమకాండం 25వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. ఏమని? పేజీ నెంబర్ 65 పాత నిబంధన గ్రంథం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. ఉపకరణాలు, దేవుని పరిచర్యలు, దేవుని పని, దేవుని ఆరాధన, బల్ల అందించుట, రొట్టె అందించుట. ఆనాడు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడో అలాగూ సొలొమోన్ మహారాజు నెరవేర్చాడు. ఆ సొలొమోన్ మహారాజు నెరవేర్చాడు కనుక అక్కడి నుంచి షేబా దేశపు రాణి ఇంచుమించు 2500 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన పరిచర్య ఎలా ఉందో చూడాలని విన్నదాన్ని ఆమె నమ్మక 2500 కిలోమీటర్ల దూరము ఆమె ఎన్నో వస్తువులు తీసుకొని దేవునికి సమర్పించడానికి, ఆ దేవుని సన్నిధానంలో అక్కడున్న జరిగే పరిచర్యను చూడడానికి వచ్చారు. అంటే ఎట్లా పరిచర్య జరుగుతుందో షేబా దేశపురాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. ఆ మాట రాజుల గ్రంథంలో మనకు కనపడుతుంది. అంటే దేవుని సన్నిధి చాలా గొప్పది, అది చాలా విశిష్టమైనది. మనమున్నాము, వస్తారు, పెళ్ళ వస్తారు. వచ్చేవారు ఏందో దొంగలు దాచిపెట్టుకునేట ఆ వారికి లైన్గా, క్రమముగా, ఒక పద్ధతిగా గొర్రెలు మేకలు ఏకమైన విడదీసినట్టు ఉండాలి. ఒకవేళ గమనిస్తే సంఘం అంటే సామాన్యమైనది కాదు. బాప్తిసం తీసుకున్న వారు ఒక సైడ్ వారు సపరేట్ కావాలి, అయితేనే అవతలకు గుర్తింపు కలుగుతుంది. అది తెలుసుకోలేకున్నాం చాలామంది. బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేయగలిగే వారు సంఘానికి వచ్చేవారికి మొదటిగా వారికి స్థానం ఇవ్వాలి, కొత్త వారికి వారిని చేర్చుకోవాలి. ఆ పద్ధతిలోనే, క్రమంలోనే నడుచుకోగలగాలి. ఆ ఉపకరణాలన్నీ ఎలా ఉండాలో ఒక మందిరం యొక్క విశిష్టత గురించి ఈ అధ్యాయంలో రాయబడింది మనకు మొత్తం నిర్గమకాండంలో. అయితే మనకు చాలామందికి తెలియదు, మందిరం పద్ధతులే తెలియదు, మందిరం యొక్క పద్ధతులు తెలియదు, సంఘం యొక్క పద్ధతులు తెలియదు, ఇంకా లోకం పోలేదు, లోకం అలవాట్లు పోలేదు. అవన్నీ మనం దూరపరుచుకోలేకున్నాం చాలామంది. అయితే దేవుని సన్నిధానంలో దేవుడు నేను వారి మధ్య నివసించాలి, వారిలో నివసించాలి, నేను వారిలో ఉండాలి, వారు నాకు పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచించాలి. దేవుని సంఘం అంటే ఆషామాష అయినది కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు దేవుని సంఘం గురించి ఆయన ప్రత్యేకించి రాయించాడన్నమాట. దేవుని సంఘములో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా చేర్చబడిన వారు, ఆ పరిశుద్ధుల్లో ఏముండాలి? దేవుని సంఘానికి మనం ఆషామాషగా వస్తే మనకు ఎలా దీవెనలు వస్తాయి, ఎలా ఆశీర్వాదం వస్తుంది? అది మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధికి రావడంలో క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం కూర్చునే విధానం ఉండాలి. ఆ క్రమము, మొదట వచ్చిన వారు మొదటగా కూర్చోవాలి, లాస్ట్ వచ్చిన వారు లాస్ట్నే కూర్చోవాలి. క్రమముగా లైన్గా చూస్తే, అందుకే సొలొమోను అనే జ్ఞాని సోమరి సీమల యొద్దకు వెళ్ళమన్నాడు. ఆయన మిడతలను చూపించాడు, అనేక విధాలుగా సామెతల గ్రంథంలో రాయించాడు. ఎందుకు రాయించాడంటే క్రమము, పద్ధతి, ఒక నడిపింపు ఎలా ఉండాలి దేవుని సంఘములో అనే ఒక పద్ధతి ఆయన చూపించాడు. అయితే మనం చాలామందికి మనకు తెలియదు. దేవుని సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం,
పరిచర్య చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ పరిచర్య ఏదో మనం అది ఏమిటిదనేది కూడా మనకు పూర్తిగా తెలియదు, చాలామందికి తెలియదు. దేవుని యొక్క విశిష్టత అనేది, దేవుని యొక్క మందిరము, ఆ మందిరంలో విశిష్టత ఏమైంది? దేవుడు ఇక్కడ నిలుస్తున్నాడే, దేవుడు ఇక్కడ నివాసం ఉన్నాడే, ఆయన మనల్ని చూస్తున్నాడే, ఆయన కనుదృష్టి ఇక్కడ నిలబడింది, ఆయన మనస్సు ఇక్కడ ఉంది అని చాలామందికి తెలియదు. వస్తాం మన దారి కొద్ది మన ఆలోచనలన్నీ ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాము, కానీ మన హృదయం ఎక్కడుంది? ఎక్కడో ఉంటుంది. మీరు చెవులతో వింటున్నారు కానీ మీ హృదయము దూరముగా ఉన్నది అన్నాడు అనేక చోట్ల మత్తయి రాసిన సువార్తలో. మీ హృదయము దూరముగా ఉంది. హృదయం దూరముగా ఉంటుంది. మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో. ఆ మనసు ఎంత వేగంగా ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటుందో ఎవరికి తెలియదు. ఇంటికాడ ఉంటే ఇంటికాడ లోకం ఉంటే ఇంటికాడ లేదు, ఏరే ఆలోచనలతో వస్తే ఏరే ఆలోచన అవే ఉంటాయి. కానీ ఇంకా కొంతమంది సెల్లు ఫోన్లు వస్తే పెల 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 తగ్గుకు దిగిపోతారు. ఏం మునిగిపోదు, ఆడ ఏం మునిగిపోయినట్టు మనకు. అయితే దేవుని సన్నిధిలో దేవుడు నివసిస్తున్నాడు, ఆ నివాసంలో నేనున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు, నా మధ్యలో ఆయన ఉన్నాడు అని ఒక గ్రహింపు మనకు లేదు. సేవాదేశపు రాణి ఆ విశిష్టతను చూసి నేను చూచిన దానికన్నా వినిన దానికన్నా ఎంతో ఎక్కువ యెహోవా దేవుడు స్తుతించబడునుగాక, మీరు దేవుని కలిగిన యెహోవా నామం స్తుతించబడునుగాక అని అక్కడ రాజుల గ్రంథంలో సేవాదేశపు రాణి పలికిన మాట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆయన మనసు ఇక్కడ ఉంది, ఆయన కనుదృష్టి ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని సన్నిధానంలో మనం చేరే మనం ఒక రక్షించబడి వాక్యానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం. అలాగే చాలామంది కూడా మనం ప్రతి కూడికు చేరే ప్రతి బిడ్డ కూడా నేర్చుకోలేకున్నాడు. చేరేవారు కూడా చేరనోళ్ళంటే కాదు, ఆ కథ వేరు. ప్రతి దినము కూడికి వచ్చే వాళ్ళు కూడా నేర్చుకోలేకున్నారు. అందరూ ఇట్లే వెళ్ళిపోతారు, ఇట్లే 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 ఇట్లే. అట్లా దావకు దగ్గరగా ఉంటుందని ఏమన్నా పోతారేమో నాకు అర్థం కాలేదు. మొదటిగా పరిగెత్తచ్చానేమన్నా బెల్లు కొడితే అది చాలా తప్పు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుడు ఉన్నాడు. కీర్తనలో 132వ కీర్తనలో కూడా దేవుడు అన్న మాట చూడండి. 132వ కీర్తన 14వ వచనం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. దేవుని సన్నిధానములో దేవుడు నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుడు నివసించాలి. ఆయన నేను ఇక్కడ నివసిస్తాను అంటున్నాడు. పరిశుద్ధమైన సన్నిధి, దేవుడు నివసించే సన్నిధిది, దేవుని స్థానం. అయితే చాలామంది కూడికలు కోల్పోతున్నారు, కూడికలు రాలేకున్నారు. ప్రార్థన కోడికంటే వారికి తెలియదు, వాక్య కోడికంటే వారికి తెలియదు, అలాగే విజ్ఞాపన కోడికంటే వారికి తెలియదు, సాయంత్రము సువార్త కోడికంటే వారికి తెలియదు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని ఎక్కడ సియోను పర్వతాల మీద సుందరములు అన్నాడు అని యెషయా ఆ మాట రాయించాడు. యెషయా భక్తుడు మనకు కనపడుతుంది యెషయా గ్రంథంలో. అయితే చాలామందికి కూడికలంటే తెలియదు, కార్యక్రమాలే వారికి తెలియదు. రక్షణ అంటేనే సామాన్యంగా అర్థం కాని వారు ఉన్నారు. రక్షణ, ఆత్మరక్షణ అంటే గత వారంలో మనం విన్నాం, మరణించి తిరిగి లేయడము. అందుకే దేవుని సన్నిధానములో దేవుడున్నాడు, ఆ దేవుని సన్నిధానంలో మనమున్నాం. ఆ మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో, ఈ దేవుని సన్నిధానంలో మనకి ఏమేమి దొరుకుతుందో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో చూడండి.
26వ వచనంలో ఒక మాట ఉంది. పాత నిబంధన గ్రంథం 150 పేజీ నెంబరు. దేవుని స్వరం. ఇక్కడ చూస్తే మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. చూడండి, దేవుని సన్నిధానంలో ఏముంటుంది? దేవుని స్వరం ఉంటుంది, దేవుని మాటలు ఉంటాయి, దేవుని వాక్యం ఉంటుంది. దేవుని సన్నిధానంలో అక్కడే 34వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయం 33వ వచనంలో అక్కడే పక్క పేజీలోనే, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విన్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా. దేవుని స్వరము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది, మనకింటికాడ దొరకదు. నువ్వు చదువుకోవాల్సిందే. ఇక్కడ అందులోని సత్యము మనకు బయలుపడుతుంది. దేవుని స్వరము దేవుని మధ్యలోనే, దేవుని సన్నిధానంలోనే దొరుకుతుంది, దేవుని వాక్యం. అందుకే దేవుని సన్నిధికి మనము చేరి రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో దేవుని స్వరం వినపడుతుంది, దేవుడు ఉంటాడు. అక్కడ దేవుడైన యెహోవా అగ్ని మధ్య నుండి మాట్లాడిన మాట మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో 24వ వచనంలో మాటను చూడండి. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. తన ఘనతను తన మహాత్యమును మాకు చూపించనంటూ అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. అగ్ని మధ్య నుండి, ఈ అగ్ని మధ్య నుండి అనే మాట మనకు ఎక్కడ కనపడుతుంది? నిర్గమకాండంలో మనకు కనపడుతుంది. ఆ మాట మనం ఆలోచన చేస్తే అగ్ని మధ్య నుండి నిర్గమకాండంలో మనకు ఆ మాట మనకు కనపడుతుంది. 19వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో 18-19 వచనాల్లో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూపములే లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరతోని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. సీనాయి పర్వతం దేవుని సన్నిధి, దేవుని సన్నిధానంలో దేవుని స్వరం, దేవుని మాటలు అక్కడ ఉంటాయి. ఏ మాటలే 20వ అధ్యాయంలో కూడా మనకు కనపడతాయి. ఏ మాటలే మనకున్నాయి. 20వ అధ్యాయంలో కూడా 18-19 వచనాల్లో అయ్యే మాటలు మనకున్నాయి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచిరి. ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అన్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడితే మేము చనిపోతాం. నువ్వు మాట్లాడు. మధ్యవర్తిగా ఎవరిని ఉంచుకుంటున్నారు? మోషేను ఉంచుకుంటున్నారు. మధ్యవర్తిగా మోషేను ఉంచుకుంటున్నారు. దేవుని ప్రతినిధులను, దేవుని దైవభక్తులను, దేవుని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని సిద్ధపడే వారిని దైవవాక్యం మాట్లాడేదానికి దేవుడు ముఖాముఖిగా మాట్లాడితే మేమేమవుతాం? చనిపోతాం. కాబట్టి నువ్వు మాతో మాట్లాడు అని మోషేతో అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని సన్నిధానంలో దేవుడు ముఖాముఖిగా మనకు ప్రత్యక్షమై మాట్లాడగలిగితే మనం బ్రతకం. అది నిజమే. దేవుని చూసి బ్రతికిన నరుడు ఎవడు లేడు. దైవవాక్యము, ఆ స్వరము ఆ సీనాయి పర్వతం మీద మోషేను పిలిపించి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన స్వరం మనం చూస్తున్నాం. అగ్ని మధ్య నుండి మాట్లాడిన స్వరం. అగ్ని ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తులు వారు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని. దేవుని సన్నిధానానికి మనము ఏ ఆలోచనలతో వస్తున్నాము? అందుకే దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో
దైవవాక్యము ఇక్కడ ఉంది. దేవుడు ఆయన పరిశుద్ధతకే కర్త కానీ అల్లరి కర్త కాడని ఇదే అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 14వ అధ్యాయం 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. సమాధానానికి కర్త దేవుడు, అల్లరికి కర్త కానే కాడు. కాబట్టి దైవ సన్నిధిలో మనము ఏమాత్రం కూడా దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా, దేవుని సన్నిధానాన్ని ఏమాత్రం కూడా మనము విడవకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంఘం అంటే జీవం కలిగిన దేవుని సంఘం. అక్కడ ఎవరు నివసిస్తారంటే జీవం కలిగిన దేవుని సైన్యం నివసిస్తుందని మొదటి సమూయేలు గ్రంథములో మనకు రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే అక్కడ జీవముగల సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఎవరు నివసిస్తారు? జీవం కలిగిన దేవుని సన్నిధిలో దేవుని సైన్యము నిలబడుతుంది. దేవుని ఎరిగిన పిల్లలు నిలబడతారు. ఆ జీవం కలిగిన దేవుని సంఘములో దేవుని సైన్యం ఉంటుంది. అంటే దేవుని ప్రతినిధులు ఉంటారు. దేవుని సన్నిధానములో పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు నివసించే స్థలము దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని పరిశుద్ధతతో మనం సన్మానించాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనం పరిశుద్ధులమైన ఆయన సన్నిధిని మనం సన్మానించాలి. ఆ సన్నిధిలో దేవుని సైన్య సమూహం ఉంటుంది. దేవుని సైన్య సమూహం ఉంటుంది. దైవవాక్యం మనం చూస్తూ ఉంటే, ఇక్కడ వాక్యం మనం వింటూ ఉంటే అనేక మంది దేవదూతలు ఈ మధ్యలో మనం ఎంత మటుకు వింటున్నాం ఏమి కథ అని కాపలా ఉంటారంట. ఈ మాట ఒక దాసుడు చెప్తాడు. ఎవరు వాక్యాన్ని వింటున్నారు, ఎవరు వాక్యాన్ని చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, ఆయన దూతలు కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఒక పాపి రక్షించబడితే పరలోకములు ఎవరు సంతోషపడేది? దేవదూతలు. దేవుడు సంతోషపడతాడు. ఒక పాపి క్షమాభిక్ష పొందగలిగితే, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని అంటే సైన్య సమూహం అంతా ఆనందపడుతుంది. అందుకే లూకా రాసిన సువార్తలో ఆ పరలోకంలో దేవదూతలు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి జన్మించినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం అంటూ ఆయన తెలియజేస్తూ ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి అక్కడ మాట చదువుదాం, చూద్దాం. లూకా రాసిన సువార్తలో మనం ఆ మాట చూస్తే ఏం కనబడుతుంది? 2వ అధ్యాయంలో 13వ వచనంలో, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచూ ఉన్నారు. చూడండి, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుని సన్నిధి, దేవుని సంఘంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు, దేవుని మనసు ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది. ఈ స్థలంలో చేయబడు ప్రార్థన దేవుడు ఆయన చెవులతో నేనే వింటానంటున్నాడు. స్వయంగా ఆయనే చెప్తున్న మాట అది. నేనే వింటాను, నా చెవులు వారి ప్రార్థనల వైపు. పైన ఒక మాట ఉంది, అక్కడ కొన్ని తప్పించుకొని ఆ మాటలు మనం చూస్తే దినవృత్తాంత గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి. మన పాపాలు మనం తొలగించుకొని, అక్కడ చెప్పబడే మాట ఏముంది? మనం చూస్తే దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముంది? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గాలను విడిచి ఆకాశం నుండి తమ్మును తాము తగ్గించుకోవాలి, చెడు మార్గాలను విడవాలి, వారి పాపాలు ఒప్పుకోవాలి. అవన్నీ తప్పించుకుంటే ఆ పాపాన్ని దేవుడు క్షమించి
మన ప్రార్థన వింటాడు అని అక్కడ రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధానములో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఒక పాపి రక్షించబడాలంటే మన తగ్గింపు జీవితం అవసరం. సంఘములో మన ప్రవర్తన జీవితం అవసరం. మనం నివసించే చోట మన ప్రవర్తన అవసరం. మనం వెళ్ళే చోట మన ప్రవర్తన అవసరం. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనతో ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు ఆ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. దేవుడు మనతో ఉండగా, ఆ దేవుని సన్నిధి మనతో ఉండగా మనం ఎలా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం ఆలోచన కలిగి మనం ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఆశామాష అయినది కాదు. దేవుని సన్నిధానంలో మనం నిత్యము ఉండాలి. అందుకే ఇర్మియా భక్తుడు ఈ భూలోకంలో దేవుని యొక్క కోపం గురించి రాయించాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. జనములు ఆయన కోపమును సహింపలేవు. చూడండి, ఆయన కోపానికి ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆయన ఉగ్రతకు ఎవరు తట్టుకోలేరు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్తగా ఉండాలని అపోస్తులైన పౌలు దేవుని సంఘం గురించి రాయించాడు. అందుకే దేవుడు ఏం రాయించాడు? హోషేయ గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంది. చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో, ఇశ్రాయేలు జనసంఖ్య మితమై లెక్కలేని సముద్రపు ఇసుకలంతా విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలముని మీరు జీవంగలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాట, ఆ దేవుని సంఘం గురించి మాట్లాడుతున్న మాట. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలమునే మీరు జీవంగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అన్నాడు. అపోస్తలుడైన పౌలు వాటిని ఎత్తి చూపిస్తూ రోమాపత్రికలో ఆ మాటలు మళ్ళా రాయించాడు. మనకు 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు మనకు 9వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవంగలిగిన దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడునని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు నివసించే స్థలము దేవుని సంఘం. చూడండి, దేవుని పిల్లలు నివసించేది దేవుని స్థలం, దేవుని సంఘం. ఆ కుమారుల్లో కుమార్తెల్లో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఒక మాట ఆయన మన గురించి కూడా రాయించాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు ఆ మాట అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 19వ వచనంలో మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అన్నాడు. దేవుని ఇంటివారు ఉండేది దేవుని సంఘం. 2వ అధ్యాయంలో రాయబడిన మాట. 20వ వచనం, అక్కడ 22వ వచనంలో అన్నమాట మనం చూస్తే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. దేవుని నివాసం, మనలో దేవుడున్నాడు, మనతో దేవుడున్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు. అది దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని వారికి పేరు పెట్టబడుతున్నాడు. ఎవరైతే ఒకప్పుడు అన్యజనాంగంలో ఉన్నవారం, అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన అన్నమాట. ఒకప్పుడు కాబట్టి మునుపు
మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, పరదేశులు కారు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణలు లేనివారు, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. ఒకప్పుడు మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. 12వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు 12వ వచనంలో మనం చదువుకున్నాం. ఒకప్పుడు మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, దేవుని ప్రజలము కాదు, దేవుడు లేనివారం. ఇశ్రాయేలుకు మనం ఆ కాలంలో పరజనులం, నిరీక్షణ లేనివారం, ఈ లోకముందు దేవుడు లేనివారం, క్రీస్తు యేసుకు దురస్తులై ఉన్నవారం. అయితే ఆయన మన సమాధానం అండి మీకును మాకు నుండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయంను ఏకము చేసెను. ఇట్లు సంధి చేశాడు మనల్ని. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. ఆయన చేసిన పని అయి మనం ఉన్నామని 10వ వచనములో మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని 10వ వచనములో రాయబడింది. మనం ఆయన చేసిన పని, ఆయన ద్వారా రక్షించబడిన వారం. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, ఇశ్రాయేలుతో మనము ఏమాత్రము యోగ్యత లేని వారం. వారు వాగ్దానంతో నిర్మింపబడిన వారు, వాగ్దాన పుత్రులు వారు, దేవునికి వారసులు వారు. అయితే మనల్ని ప్రభైన యేసుక్రీస్తునందు మనల్ని కూడా రక్షించుకున్నాడు. ఎక్కడైతే ఆయన ప్రజలు కారని రాయించాడో అక్కడే తన ప్రజలుగా మనల్ని చేర్చుకున్నాడు. ఆ అన్యజనాంగంలో ఉన్న మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు మనకు మధ్య ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రభైన యేసుక్రీస్తు నెరవేర్చి మన ఉభయులను ఏకం చేసి వాగ్దాన సంబంధమైన ఆ ఆశీర్వాదాన్ని మనకు కూడా దయచేశాడు. పరలోకంలో నిత్యత్వం, ఆ నిత్యత్వాన్ని మనకిచ్చాడు. మనలో ఆయన ఉన్నాడు. మనమేమై ఉన్నాము? దేవునికి నివాస స్థలమై ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు, మనకు నివాస స్థలమై ఉన్నాడు. అందుకే ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. అక్కడ 6వ అధ్యాయము మనకు 18వ వచనం నుంచి మనం చదువుకుంటే, మనము జీవగలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగో సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తిగల ప్రభు మనల్ని ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాము. అందుకే మనము అక్కడ మనకున్న మాట, ఇంకో మాట చదివితే 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు 7వ అధ్యాయం 1వ వచనంలో. దేవుని పిల్లలమైన మనం దేవుని సంఘంలో పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సంఘం అంటే దేవుడు నివసించే స్థానం. ఆ దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనలో ఉండాలి. మనలోనే ఆయన ఉన్నాడు, మనమే ఆయన నివాసం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కనబడుతుంది, సమస్తం కట్టినవాడు ఆయనే అంటూ ఆ మాట రాస్తూ మనమే ఆయన ఇండ్లు అన్నాడు. అక్కడ మనం ఆయన ఇండ్లు. మనకైతే గృహాలు ఉన్నాయి, అయితే దేవునికి ఏ గృహం ఉంది? దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూలును, నక్కలకు బొరేలును ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదన్నవాడు. ఆయన మనలో సంచరించాలని, మనలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అన్న మాట, ఇదిగో నేను తలుపున యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను వానిలో సంచరించి వానితో ఉండి నేను భోజనము వానితో కలిసి చేయుదును అనే మాట మనకు అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో మనకు అక్కడ కనపడుతుంది. నేను వారిలో ఉంటా, ఎవరైనా సరే నా మాట వింటే చాలు, హృదయం అనే తలుపు తెరిస్తే చాలు, నేను వారిలో నివసిస్తా అంటాడు. అందుకే
ఈ మాట మనకు ఇదే అధ్యాయంలో మనలో ఉన్న మాట, అంటే మనం దేవుని నివాసమై ఉన్నామనే ఒక మాట మనం ఆలోచన చేస్తున్నాం. 1 కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా మనకు ఆ మాట కనపడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఈ లోకంలో జన్మింపబడిన ప్రతి బిడ్డలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆలయమై మనం ఉన్నాం. ఆ శరీరం గురించి అక్కడ రాయించాడు దేవుడు. ఆ ఆలయాన్ని ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ ఆలయాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో వారిని ఏం చేస్తాడు? దేవుడు పాడు చేస్తాడు. చూడండి, దేవుని ఆలయం అంటే మన దేహం. దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనలో ఉన్నాడు. ఆ ఆలయంలో ఆయన నిత్యము ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు మనతో నివాసం ఉంటానని ఆయన ఇష్టపడుతున్నాడు. మనలోనే ఆయన నివసిస్తాడు, ఎక్కడ నివసించడు. ఆయనకు అక్కడెక్కడో ఎక్కడో ఏమీ లేవని ఆయన నాకు ఈ లోకంలో తలవాల్చుకున్నట్టు కూడా నాకు స్థలము లేదన్న ఆయన మన హృదయంలో నివసిస్తానన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా మనకు మాట కనపడుతుంది 57వ అధ్యాయంలో, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు. ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. వినయము కలిగిన వారొద్ద, దీన మనసు కలిగిన వారొద్ద నివాసము చేస్తాడని 57వ అధ్యాయం 15వ వచనంలో మనకు రాయబడింది యెషయా గ్రంథంలో. చూడండి, మనలో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనతో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. నిత్యము మనము ఆయన ఏకమై ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదే మాటే కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనకు కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనకు ఆ మాట ఇంకా శ్రేష్టంగా ఉన్నది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో దేవుని మహిమపరచుట. ఈ దేహము దేవుడు దయచేసిన, ఈ దేహములో దేవుని ఆత్మ మనలో ఉంది. ఈ దేహం ఆయన సృష్టించినది, ఆయన ఈ లోకానికి పంపినది. ఆయన ఈ లోకంలో కొన్ని దినాలు మనకు ఈ లోకానికి మనల్ని పంపాడు. మనం కేవలం సంతకు వచ్చినట్లు వచ్చాము. తిరిగి మనం వెళ్ళవలసిన స్థలం ఉంది, మనం చేరుకోవాల్సిన మార్గం ఉంది, మనం నడవలసిన మార్గం ఉంది. ఆ గమ్యాన్ని మనకు చూపిస్తున్నాడు దేవుడు. ఆ దేవాలయంలో, మన హృదయం అనే దేవాలయంలో ఆయన నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు మనకు ఎక్కడ కనపడతాయి? యోహాను రాసిన సువార్తలో కనపడతాయి. చూడండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చూడండి, 24వ వచనం. ఇక్కడ మనకు వాళ్ళు ఏకమై ఉన్న దాని గురించి చాలా రాయించాడు. మొత్తం 17వ అధ్యాయం అంతా. 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. దేవుడు ఏం కోరుచున్నాడు? తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి. 23వ వచనం చదువుదాం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించిదివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను. దేవుడు ఒక మహిమనిచ్చాడు. మనము దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏకమై ఉండలాగున మనము కూడా దేవునిలో ఏకమై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి ఆయనలో 15వ అధ్యాయంలో మనకు రాయించిన మాటలు, పనికిరాని తీగలు పారవేస్తాడని, ఆయనలో ఫలించే వారిని బహుగా ఫలింపజేస్తాడు, విస్తారంగా ఫలింపజేస్తాడు. ఆయనలో ఫలిస్తే, ఆయనలో నివసిస్తే, ఆయన నీలో నివసిస్తే, అందుకే ఆ 15వ అధ్యాయం 7వ వచనంలో అన్న మాట, నా మాటలు మీ యందును మీరు నా యందును ఉన్న ఎడల
మీకేది ఇష్టమో అడగండి. మాటలు లేకుండా ఏమడుగుతాం? ఆయన వాక్యం మనలో లేకుండా ఏమడుగుతాం? ఆయన మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని సంఘం అంటే దేవుని ఆలయం, దేవుని మందిరం. దేవుని మందిరం అంటే జీవం కలిగిన దేవుని సంఘం. జీవం కలిగిన దేవుని సంఘం అంటే పరిశుద్ధులు నివసించగలిగే స్థలం. ఆ పరిశుద్ధులు నివసించే స్థలంలో దేవుడు తన మనసు ఉంచుతాడు, తన కనుదృష్టి ఉంచుతాడు, తన చెవులు ఉంచుతాడు. ఆ ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి నిలిపి ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని నివాసం, ఆ దేవుని నివాసం ఆయన నిన్ను నన్ను ఆయన మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిపడి ఉన్న మనల్ని క్రీస్తు యేసు ప్రభువులో బ్రతికించుకొని ఆయన మన శరీర స్వభావం కలిగిన మనం శరీరముతో మన ఆశతో మనం శరీరాశ నేత్రాశతో మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మునుపు దేవునికి దూరస్తులై ఉంటిరంటూ మాట్లాడుతూ అక్కడ మీరు మునుపైతే అక్కడ దైవోగ్రతకు పాత్రలు అయి ఉంటురి. అయినా ఆయన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించుకొని క్రీస్తు యేసు ప్రభునందు మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆత్మరక్షణ పొందడము, దేవుని సన్నిధానానికి చేరడము. మనలో ఆయన నివసించాలి, ఆయన ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. ఆయన మనసు ఇక్కడే నింపుతానంటున్నాడు. ఆయన దేవాలయంలో మనసు నింపుతా అంటున్నాడు. ఆ దేవాలయం ఎవరు? నీవు నేనే. ఆ దేవాలయంలో ఈ దేహం దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటే మిమ్మల్ని దేవుడు పాడు చేస్తాడు. ఆ దేవుని సన్నిధానంలో మీరు పరిశుద్ధంగా నివసించాలి, పవిత్రంగా ఉండాలి. లోకంలో అయితేమి, దేవుని సన్నిధానంలో అయితేమి, మీరు వెళ్ళే చోట అయితేమి ఆయన నామం ఘనపరచబడాలి. ఆయన నామానికి కీర్తి స్తోత్ర మహిమలు కలగాలి. భోజనం చేసినా పానం చేసినా ఆయన నామానికే మహిమ కలగాలి. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అందుకే అపోస్తులైన పౌలు అన్నమాట మనం ఆలోచన చేస్తే, వాక్యమైన ప్రభు ఆయన మన మధ్య ఉన్నాడు. దేవుని సంఘములో ఆయన స్వరం ఉంటుంది, ఆయన మనలో నివసిస్తాడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుని సంఘములో జీవం కలిగిన దేవుని సైన్యం ఉంటుంది. ఆయన సన్నిధానంలో ఆయన మహోన్నతుడుగా ఉంటాడు, ఆయన మహిమగల దేవుడుగా ఉంటాడు. ఆయన సన్నిధానంలో ఆయన ఉగ్రవత ఉంటుంది, ఆయన అగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. ఆనాడు సీనాయి కొండ మీద ఎలా ఉన్నాడో అలాగూ దేవుని సన్నిధి ఉంది. మనం అది గ్రహించకున్నాం, మనకు కానరాలేదంతే. అయ్యే మాటలే మనం బలలో పాలు పంపులు పొందేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నది. ఇందులో చేయి వేసేవాడు, అందులో పాలు పంపులు పొందేవారు అయోగ్యంగా పాలు పంపులు పొందితే మీరు శిక్షావిధికే గురి. అగ్ని మీద చేయి వేస్తే కాలక తప్పుతుందా? తప్పదు కదా. అయోగ్యంగా పాలు పంపులు పొందితే శిక్షావిధికే గురి. దేవుని సన్నిధి అది పరిశుద్ధమైనది, అగ్ని పర్వతం లాంటిది. ఆయన స్వరము మనకు వినపడుతూ ఉంటుంది. ఆయన ముఖాముఖిగా మాట్లాడితే మనం బ్రతకలేము. అందుకే మోసే దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేమయ్యా, నువ్వు మాట్లాడు మేము బ్రతకదాము, లేకపోతే మేము బ్రతకలేము. ఎంత మంచి మాటలు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అంటారు. ఆ ఇశ్రాయేల్తో మనం సహపౌరులం కాని వారమైన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ఆ ధర్మశాస్త్రానికి అర్హులైన వారిని, ఆ ధర్మశాస్త్రానికే వారు ప్రాధాన్యత ఇస్తున్న వారిని కూడా రక్షించుటకు, మనల్ని ఆయనతో చేర్చుటకు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యి ఆ ధర్మశాస్త్రం దినదినము పాపాన్ని చూపిస్తుండగా ఆ పాపం నుంచి మనకు విముక్తి ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనలో నివసించాలని అన్యజనాంగమైన మనలో కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన దేవాలయం ఉన్నాం. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. ఆ ఆత్మతో దేవుని ఆరాధించాలి, పూజించాలి. అందుకే దేవుని సన్నిధానంలో మనం కూడా ఆయన పిల్లలమయ్యాం. ఆయన సన్నిధానంలో మనము ఆయన పిల్లలమయ్యాం. ఆయనతో ఉండడానికి మనం కూడా అర్హులమయ్యాం. ఈ పరిశుద్ధమైన సన్నిధిని ఏమాత్రం ఏమారకూడదు, అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధగా దేవుని సన్నిధికే రాకూడదు. అందుకే ప్రసంగం అంటాడు, మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రసంగి 5:1 ఉన్నమాట. మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు.
మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అగ్ని పర్వతం మీదకి వెళ్తున్నారు. అక్కడ సీనాయి కొండ మీద తాకితే ఇశ్రాయేలు ప్రజలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అయితే ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం. ఆ కృపామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, ఆ కృపగలిగిన దేవుడు ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. రక్తం కార్చాడు, ప్రాణమే ఇచ్చాడు. ధారాళంగా మనల్ని ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కాపాడిన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా గొప్ప రక్షణ మనకిచ్చాడు. అదే మాటలే రోమా పత్రికలో ఉంది. నమ్మువారు, ఆయన విశ్వాసం ఉంచి నమ్మువారు ఉచితముగాని విమోచనం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. రోమా 3:24లో ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ తీర్చబడిన నీవు నేను దేవుని సన్నిధిలో దేవుడు మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనతో భోజనం చేయాలని ఇష్టపడుతున్నాడు. మనలో ఆయన ఐక్యమై, తండ్రి నీవు నేను ఎలా ఐక్యమైనామో వారు మనం కూడా ఐక్యమై ఉండాలని వారికి నేను మహిమనిచ్చాను. వారికి మహిమనిచ్చాను. ఆ మహిమ మనం పొందుకోవాలి. పొందుకునే అర్హత మనం సంపాదించుకోవాలి. సంపాదించుకొని ప్రభు సన్నిధిలో మనం నిత్యము అలాగూ జీవించినట్లయితే ప్రభు నామం ఘనపరచబడుతుంది. మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుని సంఘం అంటే చాలా విశిష్టమైనది. ఆ సంఘానికి ఉండగలిగే ప్రాధాన్యత చాలామందికి తెలియదు. కొంతమంది ఊరుకొరకనే అనవసరంగానే ఇళ్ళ కాడ ఉండిపోతున్నారు. ఓ ప్రార్థన కొడుకంటే అర్థం కాలేదు. దైవవాక్యం ఒక్క వచనం చదువుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడు? నా కను దృష్టిని నిలిపాను. నీ పాపాలు నువ్వు ఒప్పుకొని ఇక్కడ ప్రార్థన చేయి. దినమంతా మనం చేసే పాపాలు ఎన్ని ఉన్నాయో, ఒక దినానికి ఎన్ని అతిక్రమాలు చేస్తున్నామో అవన్నీ నువ్వు ఒప్పుకో. నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నేను నిన్ను క్షమిస్తా. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడని కీర్తనకారుడు 86వ కీర్తనలో రాయించాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. క్షమించగలిగే అర్హత నువ్వు పొందుకోవాలి అంతే. దేవా నేను పాపినయ్యా, నీ పాసంలో నా పాపాలు క్షమించు అని. దినమంతా ఎన్ని అతిక్రమాలు చేసి ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధి ఆశామాష రాకూడదు. దేవుని సన్నిధిలో ఆరాధన పరిచర్లో రక్షించబడిన మనము క్రమముగా నడుచుకోవడం, ఆ మర్యాదగా నడుచుకోవడం, ఆ బల్ల ఆరాధన చూస్తుంటే అక్కడ శేబాదేశపురాణి ఆనందపడినట్లు మనం చూస్తున్నాం. ఎంత విచిత్రంగా ఉన్నది శేబాదేశర పురాణి అన్నమాట. సొలొమోను మందిరంలో అక్కడ కూడుకున్నవారు. కాబట్టి దైవ సన్నిధిలో మనం ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. వార కార్యక్రమాలంటే చాలామందికి అశ్రద్ధ, నిర్లక్ష్యం. దేవుని పని నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడు. కాలు నస్తుంది, కడుపు నస్తుంది, తలకాయ నస్తుంది, ఎన్నెన్నో నస్తాయి. అయితే దైవ సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది రోగులు వచ్చారని దైవ గ్రంథంలో రాయబడింది. రోగులు అనేక మంది వచ్చి స్వస్థతపరచబడ్డారు. నీ పరిస్థితి దేవునికి తెలియదా? నీకు తలకాయ నొస్తుందో, కాలు నొస్తున్నాయో, కడుపు నొస్తుందో, నీకు ఏమి నస్తుందో దేవునికి తెలియదా? కొంతమంది బయస్ట్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంది. ఆయన వస్త్రపుసంగం ముట్టాలని ఆశపడింది. ఆయనకు తెలియదా? స్త్రీ ధర్మం అది యథాపకంగా ఉండేదే, దానికి దీనికి ప్రాధాన్యత లేదు. ఆయన నీ మనసును మాత్రమే చూస్తాడు దైవ సన్నిధిలో. నిన్ను చూడడు, నీ శరీరాన్ని చూడడు, నీ అందాన్ని చూడడు, నువ్వు కట్టుకునే బట్టలు చూడడు, ఏమీ చూడడు. నీ మనస్సును చూస్తాడు ఆయన. ఆ మనసు దేవునికి కావాలి. ఆయన మనలో నివసించాలని ఆ మనసును కోరుకుంటున్నాడు. ఓ నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, అందులో నేను నివసిస్తా. అదే కోరుకునేది దేవుడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ హృదయం నాకి. అది దైవ సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సంఘం. జీవం కలిగిన దేవుని సన్నిధి అంటే సామాన్యమైనది కాదు. కాబట్టి దైవ సన్నిధికి మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధానంలో నివసించాలి. నివసించినప్పుడే దేవుడు దానికి తగిన ప్రతిఫలం మనకు ఇస్తాడు, మనం పొందుకోగలం. ఆయన మహిమనే మనకి ఇచ్చాడన్నాడు.
ఆయన మహిమనే ఇచ్చాడు. ఆ మహిమను పొందుకునే అర్హత ఆయన శిష్యులకు 70 మందిని ఏర్పాటు చేసి ఆయన సువార్త ప్రకటించడానికి పంపాడు. వారికి ఏమేమి అర్హతలు ఇచ్చాడు? దయ్యముల మీద అర్హత ఇచ్చాడు, రోగుల మీద అర్హత ఇచ్చాడు, అనేక మంది మరణించిన వారి మీద అధికారం ఇచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను ఉన్నప్పటికన్నా నా తర్వాత మీరు ఇంకనూ గొప్ప కార్యములు చేయదులన్నారు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. అంటే వారు జీవించిన జీవితము, వారి పవిత్రమైన జీవితమే ఆ గొప్ప కార్యాలకు కారణం. ఆ గొప్ప కార్యాలు జరగలేదంటే అది మనలో ఉన్న తప్పే, మనలో ఉన్న అపవిత్రతే. అది జాగ్రత్త పడి దేవుని నివాసమైన మన హృదయం ఎలా ఉంది, ఆ నివాసం కలిగిన ఈ దేహం, ఆ దేహంలో దేవుడు ఉన్నాడని గ్రహింపు కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది, సంఘం క్షమాభివృద్ధి పొందుతుంది, సంఘములో దేవుడు నివసిస్తాడు. ఆ దేవుని సన్నిధానంలో మనం నిత్యము ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక.